బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ అండ్ ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. నాసామి రంగ చిత్రాన్ని అయితే నేను ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. అంటే ఈ భోగి పండుగ రోజున పండగ సమయంలో జరిగిన సినిమాని అయితే చూసేసి రావడం జరిగింది. ఇంకా ల్యాగ్ లేకుండా సినిమా ఎలా ఉంది అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను బ్రో. నా పర్సెప్షన్లో మూవీ వచ్చేసి నాకు యావరేజ్ అనిపించింది అంతే. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకు డీసెంట్గానే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఎక్కువైపోయింది అనే ఫీల్ నాకైతే వచ్చింది. బట్ స్టిల్ ఈ సినిమాని మనం థియేటర్కి వచ్చి చూడొచ్చా అంటే డెఫినెట్లీ చూడొచ్చని నేను చెప్తాను. బట్ ఫస్ట్ హాఫ్ కోసం అయితే ఎస్పెషల్లీ మనం వచ్చి చూడొచ్చు. ఏంటంటే మనకు ఫస్ట్ హాఫ్లో మనకు నాగార్జున గారి స్వాగ్ అయితే మూవీ మొత్తం ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఏంటంటే ఆయన సోగ్గాడే చిన్న ఆయన కంటే మూవీలో మంచి స్వాగ్ ఉంటుంది. మాస్కి ఒక పల్లెటూరులో ఉండే ఒక వ్యక్తి స్వాగ్ అయితే ప్రాపర్గా చూపించిన నాగార్జున. కానీ నాగార్జున గారికి అల్లరి నరేష్ గారి వాళ్ళిద్దరి మధ్య జనరేట్ అయిన కామెడీ సీన్స్ కావచ్చు, అండ్ నాగార్జున గారు ఆశిక రంగనాథ్ హీరోయిన్ వాళ్ళిద్దరి మధ్య జనరేట్ అయ్యే లవ్ సీన్స్ కావచ్చు, ఇవన్నీ బాగానే ఉంటుంది మనకు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో కాస్త లాగ్ ఎక్కువైనట్లు నాకు ఫీల్ అనిపించింది. సో మనకు మొత్తానికి సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఒక స్వచ్ఛమైన అచ్చమైన సంపూర్ణమైన తెలుగు సినిమాలు చూసేస్తున్నాం కాబట్టి ఈ తెలుగు సినిమాల్లో క్లియర్ విన్నర్ ఎవరు అంటే హనుమాన్ అనే చెప్తాను. తెలుగు సినిమా స్థాయిని మరొక మెట్టు పెంచిన హనుమానే క్లియర్ విన్నర్ బ్రో. అండ్ హనుమాన్ తర్వాత నాసామి రంగ, సైంధవు, తర్వాత గుంటూరు కారం లాస్ట్ ప్లేస్లో ఉంది. అంటే ఈ సంక్రాంతి అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. గుంటూరు కారం ఆబ్వియస్లీ చాలా మంది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అనుకున్నారు, కానీ అది రివర్స్లో అయింది. సో ఓకే, నాసామి రంగ విషయానికి వస్తే నాగార్జున గారి కోసము ఆశిక రంగనాథ్, అల్లరి నరేష్ గారు వీళ్ళ ముగ్గురు కోసం వచ్చి చూడొచ్చు. అంటే ముగ్గురు హీరోలు ఆశిక రంగనాథ్ మెయిన్ అనమాట. వాళ్ళిద్దరు ఉన్నారు, కానీ ఏదో ఒక స్క్రీన్ స్పేస్ లో ఒక 10 నిమిషాలు ఉంటాయి ఎక్కువ, అంతకు మించి లేరు. రాస్తారని కూడా అంత పెద్ద స్కోప్ లేదు. నాగార్జున గారు ఫస్ట్, అల్లరి నరేష్ గారు సెకండ్, ఆశిక రంగనాథ్ థర్డ్. అండ్ ఆశిక రంగనాథ్ గురించి ఒకే ఒక మాట బ్రో, ఇప్పుడు ఎలా శ్రీలీల సెటిల్ అయిపోతుంది అంటే ఇప్పుడు శ్రీలీల వేరే విషయం అనుకోండి, ఐరన్ లెగ్ అంటున్నారు అందరూ. ఆశిక రంగనాథ్ కూడా డెఫినెట్లీ తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అంత మంచి పర్ఫార్మెన్స్, ఆ అమ్మాయి నిజంగా కూడా అందంగా ఉంటుంది కాబట్టి, అందము ప్లస్ టాలెంట్ రెండు ఉంది కాబట్టి ఆ అమ్మాయి డెఫినెట్లీ సెటిల్ అవుతుంది. నాసామి రంగ నాకైతే యావరేజ్ అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ కోసము నాగార్జున గారి స్వాగ్ కోసము, అల్లరి నరేష్ గారి యాక్టింగ్ కోసం వచ్చి చూడొచ్చు.